బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా మిట్ట నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. అన్నీ బాగున్నాయి. బాత్రూమ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, క్లీన్. నైట్ ప్రశాంతంగా నిద్రపడిందా? మంచిగా ఉంది సార్, అనుకున్నాగా ఉంది. చాలా అంతా బాత్రూమ్లు అన్ని బాగానే ఉన్నాయి. షవర్ అంత క్లీన్ ఉంది, అంత క్లీన్. कैसे फैसिलिटीज कैसे? बहुत प्यारा है, बहुत अच्छा है. अच्छा है, अच्छा है, अच्छा है, बहुत अच्छा है इधर सब. बाथरूम नहाने के लिए बहुत अच्छा, बहुत अच्छा. इधर का आंध्रा का सीएम वेरी गुड. आंध्रा सीएम इज सैल्यूट. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. సో చాలామంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చున్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ సేద తీరుతున్నారు. వారితో మాట్లాడదాం సరదాగా. కైసా యాపా ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కడప నుంచి. సో కడపలో అమీన్ పీర్ దర్గా. సో ఇక్కడ కూడా పీఠాధిపతి వస్తారు, ఆయనే వస్తారు తెలుసా? ఆయనకేం దర్గాలో బ్రహ్మాండంగా ఉంది. కడపలో ఈయనకేం బ్రహ్మాండంగా ఉంది. లోటుపోటు లేకుండా దండిగా నలుమూలలో జనం వచ్చారు, సంతోషంగా ఉన్నారు అంతా. ఆయన ఆజ్ఞ లేని సంతోషపడేదని కాదు, ఎవరికైనా కానీ కాదు. ఆయన మనకు ఇస్తేనే తర్వాత మనకు భయం లేకుండా ఉండొచ్చు, లేకుంటే ఇబ్బంది. ఫెసిలిటీస్ బాగున్నాయా? అన్నీ బాగున్నాయి. మేము హొస్పేట నుంచి, విజయనగరం డిస్టిక్. విజయనగరం నుంచి వచ్చారు. విజయనగరం డిస్టిక్. ఎంతమంది వచ్చారు? మేము 16 మంది. 16 మంది. సో 16 మంది ఇక్కడే ఉంటున్నారా? నిద్రపోవడం సాయంత్రం ఇక్కడే ఉంటున్నాం. ఎన్ని రోజులు ఉండబోతున్నారు? ఈరోజు పోతున్నాం. ఈరోజు వెళ్తున్నారు. ఈరోజు వెళ్తాం. ఎప్పుడు వచ్చారు? 2 రోజు అయింది. 2 రోజులు అయింది. రాత్రికి ఎట్లా బాగుందా అంతా? బాగుంది, బాగుంది, అన్ని బాగుంది. ఫెసిలిటీ బాగుంది. బాత్రూమ్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, క్లీన్. నో ప్రాబ్లం. ఎలా ఉన్నాయి ఇక్కడ? వసతి ఎలా ఉంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వసపెట్టి. ఎట్లా ఉంది వసతి? ఎలా ఉంది ఇక్కడ? చల్లగా. నైట్ ప్రశాంతంగా నిద్రపడిందా? బాత్రూమ్లు ఎట్టున్నాయి? బాగుంది సార్, బాగుంది. హ్యాపీయా? అంటే గత సంవత్సరం వచ్చారా మీరు? ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 2 సంవత్సరాలు సార్. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా తేడా ఉందా? ఏం లేదు సార్, బాగుందా? బాగుంది. మీరు? మేము బళ్ళారి నుంచి వచ్చినాం. బళ్ళారి నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఇక్కడ వసతి? ఎలా ఉంది? బాగుంది, ఫెసిలిటీ బాగుంది. వసతి బాగుందా? బాగుంది. చెప్పండి, మీకు ఎట్లా ఉంది? లేడీస్ ఉండడానికి ఎలా అనుకూలంగా ఉందా? మంచిగా ఉంది సార్, అనుకున్నాగా ఉంది. మాది హైదరాబాద్ నుంచి వచ్చారా? హైదరాబాద్ మాది స్టేషన్ దగ్గర మస్తాన్ బాబా దర్గా. మేము ఉండేది అక్కడ. ఆ దర్గా నుంచి మేము నెల్లూరు మస్తాన్ బాబా కశ్మూర్గిన వచ్చినాము, ఇక్కడ వచ్చినాము. చాలా బాగుంది. అందరు సంతోషంగా వచ్చిన పబ్లిక్ గిన దేవునికో మొక్కుకొని అందరు సంతోషంగా ఉండాలి, అంతే, హ్యాపీగా ఉండాలి. మేము బళ్ళారి నుంచి వచ్చినాము. చాలా అంతా బాత్రూమ్లు అన్ని బాగానే ఉన్నాయి. షవర్ అంత క్లీన్ ఉంది, అంత క్లీన్. వస్తువులు బాగున్నాయి. ఇవి తాత్కాలిక షెల్టర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఒకవేళ వర్షం వచ్చినా కూడా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ వసతి బాగుంది. అలాగే బాత్రూమ్స్ కూడా క్లీన్గా ఉంటున్నాయి. చాలా దగ్గర మనం వెళ్ళినప్పుడు చూస్తుంటాం బాత్రూమ్స్ అంతా క్లీన్గా ఉండవు. సో బాత్రూమ్స్ విషయంలో శ్రద్ధ తీసుకున్నారు, చాలా క్లీన్గా ఉన్నాయి. బయట నుంచి వచ్చాం కాబట్టి అని చెప్తూ ఉన్నారు. సో వచ్చిన భక్తులందరూ ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే ఈసారి ఇంకా బాగుందని చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి ఫెసిలిటీస్ విషయంలో చాలా బాగున్నాయని మరొకరున్నారు, వారితో మాట్లాడదాం. किधर से आए दीदी आप? बेंगलुरु से. कैसे फैसिलिटीज कैसे है? बहुत प्यारा है, बहुत अच्छा है. हमने तो इधर आके बहुत खुशी मिलते हैं. बहुत अच्छा है. पाक साफी से, टॉयलेट से, इधर देखने से, दवाई से, सब कुछ अच्छा है. दवाई ट्रीटमेंट भी सब ट्रीटमेंट भी बहुत अच्छा है. आदमी लोग बहुत अच्छा है. पुलिस बहुत अच्छा से बात करता है. अच्छा लगता है इधर आने के लिए. रोटी पकड़ लेने फ्री. हाँ, रोटी भी आराम से मिल जाता है. क्या भी टेंशन तो क्या भी इधर से नहीं. इतना तो पाक साफी रहता है, एक पेपर नहीं दिखता रोड पर. हाँ, गंदगी तो नहीं है इधर. बहुत लोग को बहुत अच्छे से बहुत अच्छा लगता है. पाक साफी क्लीनिंग ज़्यादा है. इतना लोग है इधर,
मगर पाक साफी बहुत अच्छा है। एक पेपर पड़ा तो भी आदमी लोग बहुत जल्दी रिस्पांस कर लेते अच्छा करते। సో మొత్తానికి తీసుకుంటే వారు చెప్పేది ఏంటంటే ఇన్ని లక్షల మంది జనాభా ఇక్కడికి వచ్చినప్పుడు క్లీనింగ్ విషయంలో తీసుకుంటే ఎక్కడ కూడా చిన్న పేపర్ కూడా కనబడుతూ చూడొచ్చు మనం. ఇమ్మీడియట్గా ఎక్కడన్నా పేపర్ పడితే వెంటనే కూడా క్లీన్ చేసేటువంటి పరిస్థితి. అంత శ్రద్ధ తీసుకొని మున్సిపల్ వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. ఎక్కడ కూడా పేపర్ కూడా లేదు, అంత క్లీన్గా ఉంది. బాత్రూమ్స్ రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉన్నారు, ఎక్కడా ఇబ్బంది లేదు. సో ఉండడానికి వసతి కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఈసారి చాలా బాగుందని చెప్తూ ఉన్నారు. సో ఎలా ఉన్నాయండి ఫెసిలిటీస్? దర్శనం బాగా జరిగిందా? చాలా మంచిగా జరిగింది. పోయినాం, దానం చేసినాం, వచ్చినాం, దేవునికి దర్శనం చేసినాం, వచ్చినాం. మేమంతా 10 మంది ఉన్నాం. హైదరాబాద్ నుంచి వచ్చినాం. హైదరాబాద్ నుంచి మొలాలి హైదరాబాద్ నుంచి వచ్చినాం. రాత్రికి వచ్చినాం. 5 గంటలకి ఇక్కడ దిగినాం. దిగి మళ్ళీ ఇక్కడ వచ్చేసినాం. దేవునికి దర్శనం చేసుకున్నాం, పండుకున్నారు. నమాజ్ చదువుకున్నారు, ఈడ పండుకున్నారు. మంచిగా హాయిగా ఉన్నది, చల్లగా ఉన్నది, మంచిగా పండుకున్నాం. సో ఫెసిలిటీస్ తీసుకుంటే మీరు చాలా దగ్గర తిరిగి ఉంటారు కదా, ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నాయా, బాగున్నాయా, లేవా, ఎట్లా ఉన్నాయి? చాలా మంచిగా ఉన్నది. ఇక్కడ తానం చేసేది, యూరిన్కి పోయేది మంచిగా ఉన్నది. పైసలు లేవు, ఏం లేదు. ఇక్కడ మంచిగా ఉన్నది. వేరే తన పోతే పైసలు కావాలంటారు. ఇక్కడ మంచిగా స్మూత్గా ఉన్నది, మంచిగా ఉంది, హాయిగా ఉన్నది. అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా వాళ్ళ కళ్ళు క్లోజ్గా ఉన్నాయి. ఇక్కడ వస్తే తెరిస్తే వాళ్ళు కూడా అవుతాయి కోరికలు. కానీ డిపార్ట్మెంట్ చాలా బాగుంది. కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారు లేదు, రెండే ముచ్చినారు. 2 ముచ్చినారు, మాట్లాడతారు ఏదో అంతే. ఏ బచ్చి జరా బోల్ బేటా కైసా థా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎట్లా ఉందండి ఫెసిలిటీస్, ఎలా ఉన్నాయి? बहुत अच्छा है यहाँ के पूरा अच्छा से अच्छा है. बरस बरस अच्छा होता है इधर का रोटी से. मुरादापुर अच्छे हम यहाँ काकीनाडा पिठापुर से आए थे. हमारे वाले सभी 15 आदमी आए थे. हाँ, गांव से आए थे. सबका मुराद पूरा होता, अच्छे से अच्छा होता. बरस बरस आते हैं हम भी. बच्चे की नौकरी हुई है, शादी हुई है, बेटा भी पैदा होने वाला है, घर बन ले, और सभी पूरा बाबा का करामत है. वो रोटी लिए हम बहुत खुशी है. एक बार भी लेते रोटी, हम भी बिर बार पूरा हो जाता है, हम भी बिर भी आते. जरूर आते. बोल रहे हैं आप कितना खुशी है? बहुत अच्छा है इधर सब क्लीनिंग का होंगे, बहुत अच्छा इधर पुलिस है और सब टोटल फैसिलिटी बहुत अच्छा है इधर. अंदर दरगाह में गया ना, दरगाह में अभी तक नहीं गए हम, इसके बाद में जाके देखते. इधर सब रहने गेने का तो बहुत अच्छा है इधर, रहने के लिए अच्छा है, बहुत अच्छा है. और क्लीन पार्क साफ बहुत अच्छा है इधर. बाथरूम कैसे हैं? बाथरूम तो बहुत क्लीन है. क्लीन बहुत है. अच्छा क्लीन है. अच्छा क्लीन है. बहुत क्लीन है. बाथरूम नहाने के लिए बहुत अच्छा, बहुत अच्छा है नहाने के लिए. 24 आवर्स फैसिलिटी बहुत अच्छा है. सप्लाई अच्छा है, पानी का अच्छा है. आपको कौन सा ज्यादा अच्छा लगा इधर दरगाह पे? इधर साफ सफाई और क्लीनिंग, साफ सफाई क्लीनिंग बहुत अच्छा है. क्लीनिंग बहुत है. हमें आकर 2 साल से अच्छा क्लीन अच्छा क्लीन. हम हर साल आता है इंशाल्लाह. बहुत हमको ये हो गया, बहुत अच्छा है. एक्सीलेंट है, म्युनिसिपल वर्क अच्छा है. अच्छा, बहुत अच्छा है. कैसा है भाई? ये फर्स्ट क्लास है जी. दिल को सुकून मिलता है इधर. दिल को सुकून मिला है दिल को. इधर हम उत्तर कर्नाटक से आए सो है. हमारा कारवार डिस्ट्रिक्ट है, दांडेली गांव हमारा, कर्नाटक वाले हम लोग. हम उधर से इधर आए हैं. 4 दिन थे, दिल को सुकून मिला. दिल खुश 4 दिन में. हाँ, खुश. आप कर्नाटक का? आप सब कर्नाटक में कर्नाटक की है. पूरा टीम के लिए इधर रहने के लिए सेट हो गया. बहुत अच्छा सेट होगा इधर रहने के लिए, कोई भी प्रॉब्लम नहीं है. సో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వసతి గృహంలో గత 4 రోజుల నుంచి ఉన్నారట వాళ్ళు. సో ఎక్సలెంట్గా ఉంది. బాత్రూమ్ క్లీనింగ్ అయితే సూపర్గా ఉంది. మున్సిపాలిటీ వర్క్ అంటే పనితీరు, మున్సిపల్ కార్మికుల పనితీరు అయితే అద్భుతంగా ఉందని కొనియాడుతూ ఉన్నారు. చాలా బాగుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. సో మొత్తానికి ఇక్కడ ఉండేటువంటి తాత్కాలిక వసతి గృహంలో ఉన్నాం అనమాట. అందరూ కూడా చాలా బాగుంది పనితీరు, ఇక్కడ నీట్గా ఉంది, క్లీన్గా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. సాధారణంగా ఏంటంటే ఇటువంటి ఫెస్టివల్స్ జరిగేటప్పుడు బాత్రూమ్స్ అంత క్లీన్గా ఉండవు, కానీ బాగున్నాయని చెప్తున్నారు. स्पेशलिटी बहुत अच्छा. इधर का आंध्रा का सीएम वेरी गुड. आंध्र का सीएम वेरी गुड. वेरी गुड. इधर ये दरगाह में हम जितने भी कर्नाटक में दरगाह फिरे हम इतना फैसिलिटी और क्लीन नहीं था, मगर इधर फर्स्ट क्लास क्लीन है. हाँ, 1 नंबर. आंध्रा सीएम इज सैल्यूट.
हाँ? रूरल एमएलए कोटमरेड्डी श्रीधर रेड्डी, हाँ वक्फ बोर्ड चेयरमैन अब्दुल अजीज भाई, हाँ दोनों मिलके कर रहे हैं इधर। हाँ मंत्री मिनिस्टर नारायण। बहुत अच्छा कर रहे हैं। उनको सबको उनको दिल से शुक्रिया, उनको सबको दिल से शुक्रिया। సో మంత్రి నారాయణ గారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు కర్ణాటక నుంచి వచ్చినటువంటి టీం. కెమెరామెన్ మహేష్తో హుసేన్ శాస్త్రి, నెల్లూరు.